ఆపరేషన్ సింధూర్ దెబ్బకు వణికిన పాకిస్తాన్ మళ్లీ ఇప్పుడు చెలరేగిపోతోంది. ఆ దేశ సైన్యాధిపతి మునీర్ పొగరబోతు మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు అణుయుద్ధానికి దిగేంత సీన్ పాక్కుందా? తిండి గింజలకు ఇబ్బంది పడుతున్న పొరుగు దేశం ఎందుకు రెచ్చిపోతోంది? అమెరికా మద్దతిస్తోందన్న ధైర్యంతో పాకిస్తాన్ మరోసారి చెలరేగిపోతోంది. అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ సైన్యాధిపతి మునీర్ పేట్రేగిపోయారు. భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తమది అణ్వాయుధ దేశమని, అవసరమైతే అణుయుద్ధానికి దిగుతామని బెదిరించారు. తాము నాశనమైతే తమతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తానన్నారు మునీర్. पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two-nation theory that was laid there. That we are two nations, we are not one nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers, they have sacrificed immensely, and we have sacrificed a lot for the creation of this country. And we know how to defend it. My dear brothers and sisters and sons and daughters, please don't forget this story of Pakistan. And don't forget to narrate this story of Pakistan to your next generation. ఫ్లోరిడాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న మునీర్ అక్కడి పాక్ పౌరులను ఉద్దేశించి రెచ్చగొట్టి ప్రసంగాలు చేశారు. సింధు నదిపై భారత్ డ్యాములు నిర్మించే వరకు ఎదురు చూస్తామని, తర్వాత వాటిని క్షిపణులతో పేల్చేస్తామన్నారు మునీర్. తమది అణ్వాయుధ దేశమని మర్చిపోకూడదంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి పాకిస్తాన్ సంతతికి చెందిన పౌరులతో పాటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశం లోపలికి ఫోన్లు, డిజిటల్ పరికరాలను అనుమతించలేదు. 2 నెలల్లో రెండోసారి అమెరికా వెళ్లారు మునీర్. గత పర్యటనలో ట్రంప్ కు నోబెల్ ఇవ్వాలని కోరారు. సింధు నది భారతీయుల కుటుంబ ఆస్తి కాదని మునీర్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఏ నాయకుడు ప్రపంచంలో అణుయుద్ధం చేస్తానని డైరెక్ట్గా చెప్పడం జరగలేదు. ఆయన చెప్పే బట్లు పాకిస్తాన్లోనే తొందర వస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్లో ఓడిపోయారు. చైనా కూడా కొద్దిగా దూరం అవుతుందా, ఈ అనుమానాలన్నీ వస్తున్నాయి. ఆర్మీ సరిగ్గా యుద్ధం చేయలేదు పాకిస్తాన్ ఆర్మీ అని పాకిస్తాన్లో ఉన్న రాజకీయ నాయకులు అందరికీ తెలుసు. కాబట్టి ఇంకా ఏదో మా దగ్గర బలం ఉన్నది, మేము ఇలా చేస్తున్నాం అని చెప్పుకుంటే ఆసిఫ్ మునీర్ ఆయన పరిస్థితి, ఆయన పొజిషను సేఫ్ గార్డ్ చేసుకోవటానికి చేసే మాటలు. మునీర్ వ్యాఖ్యలు సరికావంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. అంతర్జాతీయ వేదికలపై ఇలాంటి బెదిరింపులు ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తాయని, ట్రంప్ అండతోనే మునీర్ మాటల యుద్ధానికి తెరతీశారు. అయితే చేతల్లో పాకిస్తాన్ కు అంత సీన్ లేదు. భారత్ సత్తా ఏంటో పాకిస్తాన్ కు బాగా తెలుసు. ఇండియా ఆపరేషన్ సింధూర్ ప్రారంభించగానే దాన్ని ఆపాలంటూ భారత్తో కాళ్ల బేరానికి వచ్చింది. అమెరికా కాళ్లు పట్టుకుంది. 2 రోజుల్లోనే పాక్ కు చెందిన 6 యుద్ధ విమానాలను కూల్చివేయడంతో పాటు ఆ దేశ గగనతల క్షిపణి రక్షక వ్యవస్థను భారత్ ధ్వంసం చేసింది. అయితే పిచ్చోడి చేతిలో రాయిలా పాకిస్తాన్లో అణుబాంబులు ఉన్నాయన్న మాట మాత్రం వాస్తవం. 130 అణ్వాయుధాలను భారత్ వైపు గురిపెట్టామని ఆ దేశ రాజకీయ నాయకులు పహల్గాం మారణ హోమం తర్వాత చెప్పారు. నిజానికి పాక్ దగ్గర 170 వరకు అణుబాంబులున్నాయి. పాక్ లాంటి రోగ్ కంట్రీలో అణ్వాయుధాలను నాశనం చేయకపోగా అమెరికా లాంటి దేశాలు ప్రోత్సహిస్తున్నాయి. తన వ్యాపార లావాదేవీలే ముఖ్యమనుకుంటోంది అమెరికా. డబ్బులిస్తే ఇరాన్ లాంటి దేశాలకు పాక్ అణ్వాయుధాలిచ్చే ఛాన్స్ ఉంది. ఉగ్రవాదుల చేతుల్లోనూ పడే అవకాశం లేకపోలేదు. భారత్లో అణ్వాయుధాలున్నా మనది సాహసశీల దేశం. పాకిస్తాన్ ఒక తీవ్రవాద, ఛాందసవాద దేశం. మనది ప్రజాస్వామ్య దేశం. పాకిస్తాన్ పేరుకు ప్రజాస్వామ్యమే అయినా ఉగ్రశక్తులకు అడ్డాగా ఉంది. ఆర్మీ టెర్రరిస్టుల మాటే దాయాది దేశంలో నెగ్గుతుంది. అలాంటి దేశం చేతిలో అణ్వాయుధాలంటే
పిచ్చోడి చేతిలో రాయిలాగే ఉంటుంది పరిస్థితి.